हैदराबाद में सीपीआई के साबिक कौमी जनरल सेक्रेटरी सोरावरम सुधाकर रेड्डी को आज खिराजी अकीदत पेश किया गया। आंध्र प्रदेश के वजीर आला नारा चंद्रबाबू नायडू ने मखदूम भवन पहुंचकर साबिक रुकने पार्लियामेंट के दस्ते खाकी पर फूल निछावर किए, अपने गहरे रंज गम का इजहार किया और अपनी तरफ से इजहार अकीदत किया। सीएम नायडू ने सोरावरम सुधाकर रेड्डी की सियासी व समाजी खिदमात को याद किया और कहा कि वो अवामी मसाइल के हल के लिए हमेशा सरगर्म रहे। इन्होंने कहा कि सोरावरम सुधाकर रेड्डी की वफात रियासत और मुल्क के लिए नाकाबिले तलाफी नुकसान है। वजीर आला नायडू ने बताया कि आनजहानी कायद के साथ उनकी तवील सियासी वाबस्तगी रही और जमहूरियत के तहफ़्फ़ुज़ की तहरीकों में दोनों शाना बशाना लड़े और सोरावरम सुधाकर रेड्डी ने कौमी सियासत में अहम किरदार भी अदा किया था। ఒక బాధాకరమైన రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు గాని కలిసి పోరాటాలు చేశాం। ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు। అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం। అదే మాదిరిగా అలయన్స్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు। ఎంపీగా పోటీ చేసి 2 సార్లు గెలవడం, ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది। ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం। అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు।